So in this video we will discuss what are the types of elements we have. So as I said earlier in my first lecture, the elements are basically classified into four. The first type of elements is linear and non-linear. What are linear elements and what are non-linear elements? And second one is active and passive. What are active elements and what are passive elements? And third category is what are bilateral elements and what are unilateral elements? And the fourth and last category is time variant and time invariant. So these are the four basic classification of elements we have. So depending upon the behavior and depending upon the property possessed by those elements, with respect to this VI behavior, we can classify these elements into these four categories. Okay, so let us discuss what are these four type of elements in detail. So ఈ వీడియోలో మనం ఈరోజు టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ వీ హ్యావ్ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. సో లీనియర్, నాన్ లీనియర్, యాక్టివ్ అండ్ ప్యాసివ్, bilateral and unilateral, time variant and time invariant. So we'll discuss each and every element in this video. So the first one is linear and non-linear. Second one is active and passive, and third one is bilateral, unilateral, and fourth one is time variant and time invariant. So these are the four categories of elements we have. First one is linear and non-linear. సో మనకి లీనియర్ అనే వర్డ్ రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. లీనియర్ అంటే ఏంటి? సింపుల్ గా చూడండి, ఒకటే గుర్తుపెట్టుకోండి. an element is said to be linear if it satisfy or it will possess an equation of a straight line which is passing through the origin is called linear. ఒకటే మాట గుర్తుపెట్టుకోండి. ఒక ఎలిమెంట్ అనేది లీనియర్ అని ఎప్పుడు చెప్తాము అంటే ఆ ఎలిమెంట్ అనేది తన VI యొక్క ప్రాపర్టీస్, వోల్టేజ్ వర్సెస్ కరెంట్ యొక్క ప్రాపర్టీస్ చేసేటప్పుడు ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనేది రావాలి. ఆ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కూడా ఎలా ఉండాలి అంటే ఇట్ మస్ట్ పాసెస్ త్రూ ద ఆరిజన్. ఆరిజన్ నుంచి పాస్ అయ్యేటట్టు కానీ ఒక ఈక్వేషన్ కానీ వెళ్తే వీ కెన్ సింప్లీ కాల్ ఇట్ యాజ్ లీనియర్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాన్ లీనియర్. ఎలా ఉండాలి అది? ఫర్ ఎగ్జాంపుల్, సో కోఆర్డినేట్ యాక్సెస్ తీసుకొని సో I వర్సెస్ V తీసుకున్నప్పుడు ఇఫ్ యూ గాట్ అన్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్, ఇలా మనకి ఆరిజన్ నుంచి వెళ్ళేటువంటి ఒక ఈక్వేషన్ కానీ ప్రొడ్యూస్ అయితే వీ కెన్ సింప్లీ కాల్ దిస్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ ఈస్ కాల్డ్ లీనియర్ ఎలిమెంట్. మరి నాన్ లీనియర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వచ్చింది సార్, కాకపోతే ఆరిజన్ నుంచి వెళ్ళేది, అప్పుడు ఏమంటారంటే వీ కాన్ కాల్ ఇట్ యాజ్ లీనియర్ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది కూడా ఒక స్ట్రైట్ లైన్, దిస్ వన్ ఇస్ ఆల్సో స్ట్రైట్ లైన్, సెకండ్ వన్, కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటి? ఇట్ ఈస్ నాట్ పాసింగ్ త్రూ ది ఆరిజన్, సో దట్ వీ కాంట్ సే ఇట్ యాజ్ అ లీనియర్ ఎలిమెంట్. ఓకేనా? సెకండ్ వన్, వాట్ ఈస్ యాక్టివ్ అండ్ ప్యాసివ్? సో యాక్టివ్ అండ్ ప్యాసివ్ అంటే ఇక్కడ చూడండి, మనకి థియరీస్ ఏమీ అవసరం లేదు. యాక్టివ్ ఎలిమెంట్ ఆర్ ప్యాసివ్ ఎలిమెంట్ ఎలా చెప్తాము అంటే యాక్టివ్ ఎలిమెంట్ ఆర్ దోస్ ఎలిమెంట్ విచ్ విల్ డెలివర్ ఆర్ విచ్ విల్ పాస్ ఎనర్జీ టు ద సర్క్యూట్. ఏదైనా ఒక సర్క్యూట్ లోకి ఎనర్జీని డెలివర్ చేసేటువంటి వాటిని ఏమంటారంటే యాక్టివ్ ఎలిమెంట్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ మీరే చెప్పేయచ్చు. సో యాక్టివ్ ఎలిమెంట్స్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ వోల్టేజ్ సోర్స్ అండ్ కరెంట్ సోర్స్. వోల్టేజెస్ కానివ్వండి, కరెంట్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్టివ్ ఎలిమెంట్స్ బికాస్ దే ఆర్ గివింగ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ టు ద సర్క్యూట్. మరి ప్యాసివ్ ఎలిమెంట్స్ ఏంటి? RLC, రెసిస్టర్ కానివ్వండి, కండక్టర్ కానివ్వండి, ఇండక్టర్ కానివ్వండి, ఇవన్నీ ఏంటి? ప్యాసివ్ ఎలిమెంట్స్. డిపెండింగ్ అపాన్ దీస్ యాక్టివ్ ఎలిమెంట్స్ దే ఆర్ గోయింగ్ టు ఆపరేట్. వీటి మీద డిపెండ్ అయ్యి ఆపరేట్ అవుతున్నాయి కాబట్టి వీ కెన్ కాల్ దెమ్ యాజ్ ప్యాసివ్. అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి ప్యాసివ్ కేసులు ఏం రాసుకోవచ్చు? RLC, రెసిస్టర్, ఇండక్టర్ అండ్ కండక్టర్, దే ఆర్ ప్యాసివ్ ఎలిమెంట్స్. అండ్ యాక్టివ్ ఎలిమెంట్స్ ఆర్ వోల్టేజ్ సోర్స్ అండ్ కరెంట్ సోర్స్. అర్థమైంది? రెండు కేటగిరీస్ అయిపోయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ బైలేటరల్ అండ్ యూనిలేటరల్. ఇక్కడ మనకి బైలేటరల్, యూనిలేటరల్ అనేటప్పటికి మీకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ల్యాబ్కి వెళ్ళినప్పుడు EDC ల్యాబ్ కానివ్వండి, లేకపోతే PDC కానివ్వండి, లేకపోతే మీకు నెట్వర్క్స్ ల్యాబ్లోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి మనకి ల్యాబ్ ఇన్ఛార్జ్ కెపాసిటర్ ఇచ్చేటప్పుడు క్లియర్ గా చెప్తాడు, పాజిటివ్ పోర్ట్ చూసుకోండి, నెగిటివ్ పోర్ట్ చూసుకోండి అని. లేదనుకోండి మనమే చూసుకుంటాం, ఎందుకంటే ఆ కెపాసిటర్ కి లాంగ్ లెంత్ ఉన్నటువంటి హ్యాండ్ ఏదైతే ఉందో, 2 హ్యాండ్స్ ఉంటాయి కదా, లాంగ్ లెంత్ ఉన్న హ్యాండ్ వచ్చి పాజిటివ్, షార్ట్ లెంత్ ఉన్నటువంటి హ్యాండ్ వచ్చి నెగిటివ్.
ఎందుకంటే దాన్ని కానీ మనం రివర్స్ చేసి పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్ కానీ సర్క్యూట్ లో కానీ ఇన్సర్ట్ చేస్తే అదేమవుతుంది, ఇట్ విల్ పాప్, అది బ్లాస్ట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి బైలేటరల్ యూనిలేటరల్ అని చెప్పడానికి ఎలా అంటే, ఇఫ్ an element possess or if an element matches with the impedance even it was reversed in the circuit, ఒక సర్క్యూట్ లో ఒక ఎలిమెంట్ ని రివర్స్ చేసినా కానీ సేమ్ ఇంపిడెన్స్ అనేది కానీ వస్తే దాన్ని ఏమంటారంటే మనం బైలేటరల్ ఎలిమెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో దిస్ ఈజ్ వోల్టేజ్ వర్సెస్ కరెంట్ గ్రాఫ్ అనుకోండి. వోల్టేజ్ వర్సెస్ కరెంట్ గ్రాఫ్ మనకు వచ్చినటువంటి గ్రాఫ్ ఇలా వచ్చింది. You got graph like this. On the x-axis, I took the current as 4 amp. On the y-axis, I took voltage as 4 volts. Okay na? ఇదేంటిది పాజిటివ్ సైడ్ ఉందన్నమాట. పాజిటివ్ x-axis అండ్ పాజిటివ్ y-axis. ఇక్కడ ఇంపిడెన్స్ ఎంత అవుతుంది? ఇంపిడెన్స్ ఎంత అవుతుంది? ఇంపిడెన్స్ is equal to R equal to V by I. So that is equal to 4 by 4. ఇంపిడెన్స్ ఎంత వచ్చింది? ఇక్కడ మనకి 1 వచ్చింది. నెగిటివ్ సైడ్ చూడండి, అగైన్ ఐ టుక్ ద కరెంట్ అండ్ అగైన్ ఐ టుక్ ద వోల్టేజ్. సో హియర్ -4, హియర్ -4. ఇక్కడ ఇంపిడెన్స్ ఎంత అవుతుంది అప్పుడు? V by I is equal to -4 by -1. Minus gets cancelled, we got 1. సో ఇలా మనకి ఈవెన్ దట్ ఎలిమెంట్ ఈస్ ఆపరేటెడ్ in reverse condition also, by the time also if it matches the impedance then we can simply call it as bilateral. సో బైలేటరల్ అంటే సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక ఎలిమెంట్ ని ఒక సర్క్యూట్ లో రివర్స్ చేసి పెట్టినా కానీ సేమ్ ఇంపిడెన్స్ వస్తుంది, సేమ్ రిజల్ట్స్ వస్తున్నాయి అనుకోండి, వీ కెన్ సింప్లీ కాల్ దట్ ఎలిమెంట్ as bilateral element. Otherwise we have to call it as unilateral. And the last one is time variant and time invariant. So what is time variant and time invariant? For example, if you are operating an element in a circuit with respect to the time there is a change in its VI properties, we can simply call it as time variant. Otherwise it is time invariant. For example, ఏదైనా ఒక ఎలిమెంట్ ని మనం ఒక సర్క్యూట్ లో ఆపరేట్ చేస్తా ఉన్నాము అనుకోండి. సో V వర్సెస్ I మనం చేసేటప్పుడు for certain time its properties are like this and for certain time its properties are like this. For T1 of time, for T2 of time. For T1 of time it's operated and the properties are different, and for the T2 time it is operated, the properties are different. So depending upon the time there is a variation in its result, so that we can say it as time variant. ఒకవేళ టైం తో పాటు ఇలాగ వేరీ అవ్వకపోతే we can call it as time invariant. Is it clear? Okay na? So these are the 4 categories of classification of elements. So this is the basic classification of elements.